హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ తర్వాత హర్యానా స్టీలర్స్ మేనేజ్మెంట్ ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ వేదికగా మోహిత్ నాందల్ని ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం రిలీజ్ చేస్తున్నట్టుగా హర్యానా స్టీలర్స్ ఒక ప్రకటనని విడుదల చేసింది. వాళ్ళ స్టార్ రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి మోహిత్ నాందల్ని హర్యానా స్టీలర్స్ ఎందుకు రిలీజ్ చేసిందో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నించిద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇక విషయానికి వస్తే, రీసెంట్గా తను ఆడినటువంటి డొమెస్టిక్ టోర్నమెంట్స్లో మోహిత్ నాందల్ ఇంజరీ బారిన పడ్డాడంట. ఈ కారణం వల్ల హర్యానా స్టీలర్స్ అతన్ని ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ తర్వాత రిలీజ్ చేయడం జరిగింది. ఈ విషయం వాళ్ళకి ఆక్షన్కి ముందుగా తెలియకపోవడం వల్ల ఆక్షన్కి ముందుగా ఈ ప్లేయర్ని రిలీజ్ చేయలేదు హర్యానా స్టీలర్స్. అండ్ ఈ పరిణామం వల్ల హర్యానా స్టీలర్స్ డిఫెన్స్లో స్ట్రెంత్ అనేది కొంచెం తగ్గిందని చెప్పాలి. ప్రధానంగా మహమ్మద్ రజా చైనిషాద్లు, రాహుల్ సేత్పాల్తో కూడుకున్నటువంటి కార్నర్స్, జైదీప్ దహియా అండ్ మోహిత్ నాందల్ కాంబినేషన్తో కూడుకున్నటువంటి కవర్స్ చాలా సాలిడ్గా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ డిఫెన్స్కి ఈ సంవత్సరం తిరుగులేదని మనం మొదట భావించాం. బట్ ఈ పరిణామం తర్వాత హర్యానా స్టీలర్స్ డిఫెన్స్ అనేది కొంచెం తడబాటుని ప్రదర్శిస్తుందని చెప్పాలి. ప్రధానంగా రైట్ కవర్ వాళ్ళకి ఒక వీక్నెస్గా మారింది. మరి ఈ వీక్నెస్ని మన్ప్రీత్ సింగ్ గారు ఎలా అడ్రస్ చేశారనేది ఒక చర్చనీయాంశంగా, ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారిందని చెప్పాలి.